న్యూస్ ఏపీలో ఐవైఆర్ ఇష్యూ ఇంకా ఆగలేదు. తనపై కౌంటర్లు వేసిన వారికి గట్టిగానే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు కృష్ణారావు. తనకు దొనకొండలో వేల ఎకరాలు ఉన్నాయన్న ఎంపీ రాయపాటి వాటిని నిరూపించాలని సవాల్ చేశారు ఐవైఆర్. మరోవైపు కాపుల్లో ముద్రగడలా బ్రాహ్మణుల్లో గట్టిగా అడిగేవాడు లేకపోవడం వల్లే ప్రభుత్వం నిధులు సరిగా ఇవ్వట్లేదని మరో కౌంటర్ వేశారు ఐవైఆర్ కృష్ణారావు. తెలుసు నేను ఐవైఆర్ కృష్ణారావుని అపోజ్ చేశాను. వారు క్యాపిటల్నే తీసుకెళ్ళి ఎక్కడది దొనకొండలో పెట్టాలని చెప్పి వారు ప్రత్యేకమైనటువంటి స్పెషల్గా లెటర్ రాయడం జరిగింది హోమ్ మినిస్ట్రీకి. ఎందుకంటే అక్కడ వారికి ప్రత్యేకంగా వారికి కొన్ని వందల వేల ఎకరాలు అక్కడ వారు కొనుక్కొని ఉన్నారు గతంలో. మీరు చెప్పాయినాయి కాబట్టి ఈ క్యాపిటల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలని ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. దానికి నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకురావడం. సో నాకు సెంటు కూడా దొనకొండలో లేదు. కెన్ రైట్ ఇట్ అబ్సల్యూట్లీ. దొనకొండే కాదు, దొనకొండ పరిసర ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ హోల్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. సో ఐ హేల్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఏమీ భూమి లేకపోయినా వందల వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ అని చెప్పాడంటే మరి అంత రెస్పాన్సిబుల్ మ్యాను. నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది చాలా సీనియర్ రెస్పెక్టబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచి వచ్చినటువంటి ఆరోపణ. వెంటనే విచారణ జరిపి దాంట్లో ఏదైనా నిజం ఉంటే నా మీద చర్య తీసుకోండి, లేకపోతే వారి మీద ఏమి చర్య తీసుకుంటారో అది తమరికే వదిలేస్తారు. రాయండి, ఏమి ఇబ్బంది ఉండదు, ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటుంది. ఆయన పుస్తకం రాస్తే ఎవరికి కావాలి చెప్పండి? చదువుతారు, ఒకసారి చదువుతారు, తీసిపారేస్తారు. పుస్తకాలు ఎవరు ఉపయోగం చెప్పండి? ఒకసారి చదువుతారు, రెండుసార్లు చదువుతావు. ఇది రామాయణ మహాభారతమా రోజు చదవడానికి? ఒకసారి చదివి తీసిపారేస్తారు, అర్థమైందా? కాబట్టి దాని గురించి మనం సీరియస్గా ఆలోచించవద్దు దయచేసి. ఏదో కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు ఏదో కొన్ని పార్టీల వాళ్ళు ఆయన ఏదో ఆలోచనలో ఉన్నాడు. ఆయన పార్టీ మారాలని ఉద్దేశం, పార్టీ వేరే పార్టీలో చేరాలని ఉద్దేశంలో ఏదో ఉన్నట్టుకున్నాడు. వాళ్ళ సపోర్ట్తో ఇవన్నీ చేస్తున్నట్టుకున్నాడు. ఒక అబద్ధాన్ని 100 తడవల చెప్పిస్తే అదే నిజం అవుతుంది. ఇప్పుడు ఈయన అంటాడు, రేపు పేపర్లో రాస్తారు, 3వ రోజు ఫేస్బుక్లో పెడతారు, పెడతారు. ఈయన స్పందించలేదు కదా, ఇదే నిజమని అంటారు. అందుకోసంగా నేను స్పందించాల్సి వస్తుంది. ఈయన ఈ మాట అనగానే నాకు గజేంద్ర మోక్షం గుర్తుకొచ్చింది. గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు 10,00,00,000 కరణీనాథుండనే అనుకుంటాడు. ఎంతంటే 10,00,00,000 కోట్ల భార్యలు కలిగినటువంటి గజేంద్రుడు. తెలుగు టీచర్ ఇది ఒక క్లాస్లో టీచ్ చేస్తూ ఉన్నాడు. ఒక విద్యార్థికి వచ్చిన మా అనుమానం వచ్చింది, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? 10,00,00,000 కోట్ల భార్యలు ఉండేటటువంటి ఏనుగురాజు ఏదైనా ఉంటుంది అని అంటే, తెలుగు మాస్టరు పెద్దవా కూర్చొని నీకు తెలియదు, ఆయన కవి గారు ఒక్క భార్య లేకపోయినా 10,00,00,000 కోట్ల భార్యలను కల్పించుకునేటటువంటి అధికారం ఆ కవి గారికి ఉన్నది అని తెలుగు మాస్టర్ చెప్పాడు. మరి మన ఆ ప్రివిలేజే ఇప్పుడు మనకు ఎంపీ గారికి ఉన్నట్టుంది, రాయపాటి సాంబశివరావు గారు. ముఖ్యమంత్రి గారిని కృష్ణారావు గారు కలవడానికి ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. ఆయన రావడం, మేము ఎవరు ఉన్నా కూడా ఆయన గదిలోకి వస్తే మేమందరం లేచి వెళ్ళిపోతాం, ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడుకునేటువంటి స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. వారిద్దరికీ ఆ రకమైనటువంటి చదువు కూడా ఉంది. ఇందులో పెద్దగా ఏదో ఒక ఫార్మల్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అయినా కూడా మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మే చివరి వారంలో కృష్ణారావు గారు ముఖ్యమంత్రి గారిని కలిశారు. సుమారు 3 దశాబ్దాల పాటు ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేసినటువంటి వారు, పెద్దవారు, రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి వారికి మనం ఎవ్వరం కూడా చెప్పడానికి సరిపోం. ప్రయత్నం చేసుకొని వెళ్ళిపోయినాను. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో నేను డినై చేయట్లేదు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో నేను కొంతమంది ఆఫీసులో ఒక చోట కూర్చున్నాను, మాట్లాడాను, తిరిగి వచ్చాను. బట్ సీఎం గారి మనోభావాలు అట్లా తెలియవు. సీఎం గారి మనోభావాలు తెలియాలంటే 5 నిమిషాలు ఇద్దరం కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఆనికి నాకు టైం దొరకలేదు అనేటువంటి పాయింట్ నేను చేశాను. కొంత అహంభావ పూరితమైనటువంటి చర్యలు కొంతమంది నుంచి ప్రభుత్వంలో అక్కడక్కడ బాగానే చూస్తున్నాం. అదే అన్ఫార్చునేట్, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఒక్కటి మాత్రం నిజం, అహంభావం మాత్రం నువ్వు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి వర్తించదు. ఐ క్లియర్లీ టెలింగ్ దట్స్ నాట్ హిస్ నేచర్. ప్రధానంగా నేను చాలా రోజులు అనుకుంటూ ఉండేవాడిని, గట్టిగా అడిగేవాడు లేకపోబట్టి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి
ఈ ప్రధానమైనటువంటి వాగ్దానం నెరవేరటం లేదు అని అనుకుంటూ ఉండేవాడిని. ముద్రగడ పద్మనాభం గారు కనుక గట్టిగా అడగకపోతే కాపు కార్పొరేషన్ కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్ అలొకేషన్ 100 కోట్లు, ఎక్స్పెండిచర్ 30-40 కోట్ల దగ్గర ఉండిపోయింది.